వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడే వాళ్ళకి ప్రభు మార్గం చూపెట్టాల. కనుకని దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ బిడ్డలు ఈ రోజున చిన్న పిల్లల్ని జ్ఞాపకం చేస్తూ తల్లిదండ్రుల బిడ్డలు ఎలా పెంచుకోవాలో, ఎలా ఉంచాలో. ఓన్లీ మనం అనుకుంటాం కదా, వాళ్ళని కన్నాము, సాకి పెద్ద చేస్తున్నాం, ఆహారం పెడుతున్నాము అనుకుంటాం. కానీ కాదండి, అన్నిటికన్నా కూడా చదువులు కానీ కావాలి, కానీ పెంపకం కావాలి, కానీ వాటికన్నా కూడా ప్రభువును మనం అప్పగించాలా. ప్రభు భారంలో మనం పెంచాలా, ప్రభు మార్గాన్ని పెంచాలా. కనుక ఈ రోజున ఆ బాధ్యత తీసుకున్న ప్రతి తల్లిదండ్రి పర్వాలేదు, కానీ తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎవరు కూడా బాధపడకుండా వాక్యాన్ని అనుసరించండి. వాక్యం విందాం. పరిశుద్ధ గ్రంథములు మార్కు సువార్తలో నుంచి వాక్యం విందాం. మార్కు సువార్త బైబిల్ చేద్దామండి. అందరూ కూడా దేవుని వాక్యం నుంచి ఈ రోజున చదువుకున్న వాక్యం నుంచి దేవుని బిడ్డారా మార్కు సువార్తను చదువుకుందాం. మార్కు సువార్త నుంచి పరిశుద్ధ ఆత్మ దేవుడు చదువుకుందాం. 10వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము మౌత్ ఇచ్చేసేయండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 14వ వచనాన్ని ఈ రోజున చదువుకుందాం. యేసు వారిని చూసి కోపపడి, చిన్న బిడ్డలు నా యొద్దకు రానీడి, వారిని ఆటంకపరచవద్దని, దేవుని రాజ్యము ఇలాంటి వారిదని, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరించబడేవాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపలని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాని చెప్పి ఆ బిడ్డను ఎత్తుకొని కౌగిలించుకొని వారి చేతులించి ఆశీన స్తోత్రాలు. ప్రార్థన. పరిశుద్ధుడా, చదవని వాక్యం ఏది మాట్లాడుతుండగా బిడ్డలకనైనా ఎనగల సెబి గ్రహించాలని వాక్యం చే హృదయాలు చేర్చుకొని నెవరు వేసుకుంటూ వాక్యాన్ని సారం జీవిత ప్రతిబడి దయచేయమని అయ్యా. ఈ రోజున బిడ్డల గురించి జ్ఞాపకం చేసి తల్లిదండ్రులు బిడ్డలు ఎలాగ నడిపించాలో, పిల్లలు ఎలాగ ఉండాలో, ఎలాగ పెరగాలో, రానుకలు ఎలాగ భవిష్యత్తులో వాళ్ళ జీవితాల్లో అద్భుత కార్యం చేయాలంటే ఇప్పటి నుంచే క్రమల్పించేలాగా ఈ రోజున వాక్యం ద్వారా బలపరచమని, రావాల్సిన విధంగా నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ రోజున చదవబడే వాక్యములో మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనం అనుకున్నాడు. యేసు అది చూసి కోపపడి, చిన్న బిడ్డలు నా యొద్దకు రానీయుడి, వారిని పరచవద్దని, దేవుని రాజ్యం ఎలాంటి వారిదని, చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు అందులో ఎంత మాత్రం ప్రవేశించడు. చూడండి, చిన్న బిడ్డలకు పెద్దవారికి దేవుడి వాగ్దానం. చిన్న పిల్లలను ఆటంకపరచబాకండి, దేవుని దగ్గరికి అభ్యంతరపరచబాకండి. చిన్న బిడ్డలను ఆటంకపరచకుండా దేవుని సన్నిధికి రానియ్యుడి, దేవుని సన్నిధిగా పంపించండి, సండే స్కూల్కి పంపించండి, యూత్ మీడియాకి పంపించండి. ఎందుకంటే దేవుని రాజ్యము చిన్న పిల్లల పోలి ఉండదంట. దేవుని రాజ్యము మనం ఎదురు చూస్తున్న రాజ్యం వెళ్ళాలంటే చిన్న పిల్లల పోలి. ఎందుకంటే పిల్లలకి ఏమీ తెలియదు, చిన్న పిల్లలు ఏమీ తెలియనటువంటి వారు కనుక దేవుని రాజ్యం ఎలాగుంటుందంటే చిన్న బిడ్డల పోలి ఉంటుందంట దేవుని రాజ్యం. కనుకనంటాడు కదా, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. ఈ చిన్న పిల్లలు మీరు చూస్తున్నప్పుడు దేవుని గుర్తుకు రావాలి మీకు. ఈ చిన్న పిల్లలు దేవుని చనిపోయి దేవుడి సన్నిధికి పోతన గుర్తు రావాలి. కనుక అలాంటి వారిని ప్రభువు సన్నిధికి పంపించడానికి కానీ, దేవుని సన్నిధికి రానివ్వటానికి కానీ ఏమాత్రం ఆటంకపరచవద్దు, అభ్యంతరపరవచ్చు. వారిని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని బలపరచండి, ప్రభు దగ్గర పంపించండి. నువ్వు పంపుతుంది సినిమాతో కాదు, ఏదో పిల్లల సావాసన కాదు, దేవుని సన్నిధిగా పంపిస్తున్నావు, ప్రభు దగ్గర పంపిస్తున్నావు. అక్కడికి వెళ్ళి మంచి మాటలు నేర్చుకుంటాడు, పిల్లలు బలపడతాడు, రానుకల మంచి భవిష్యత్తు కలిగి ఉంటాడు. కనుకని దేవుని రాజ్యము చిన్న పిల్లల పోలి ఉన్నది. దేవుని రాజ్యం వెళ్ళదంట చిన్న బిడ్డల పోలి. కనుకని ఆటంకపరచవద్దు. ఎవరైతే చిన్న పిల్లలు దేవుని సన్నిధికి పంపించకుండా ఆటంకకరంగా
అభ్యంతరకరంగా ఉంటారు. దేవునికి ఎదురు వారు దేవుని రాజ్యములో ఏమాత్రం ప్రవేశించడంట. చిన్న బిడ్డల ప్రభువు సన్నిధికి ఆటంకపరచేవాడు. అక్కడ చదువు, అక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు ఎంత మాత్రమును అందులో ప్రవేశించడు. స్తోత్ర. దేవుని రాజ్యమును ఏమాత్రమును అంగీకరించబడిన వారు ఏమాత్రము దేవుని రాజ్యములో ప్రవేశించడు. దేవుని రాజ్యంలో ఎందుకని ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించడు. ఎందుకనేంటి? చిన్న బిడ్డలను పోలి ఉన్నది దేవుని రాజ్యం, పసిపిల్లలను పోలి ఉన్నది. కనుక దేవుని బిళ్ళరా, దేవుని రాజ్యం కావాలి అని మనం ప్రార్థనలో ఉంటున్నాం. పరలోకం చేరాలని మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. నిత్య రాజ్యం మనం ఉండాలని దేవుని సన్నిధికి వస్తున్నాం. కానీ దేవుని రాజ్యంలో ఉండాలి. దేవుని రాజ్యం పరలోకం మనకి ఉండాలి. తండ్రితో పాటు మనం ఉండాలంటే చిన్న బిడ్డలు మాత్రము దేవుని రాజ్యం పోలేదు. కాబట్టి ప్రార్థనకు ఆటంకపరచవద్దు. దేవుని సన్నిధికి ఏమాత్రము ఆటంకపరచకుండా ఏకాడికి వాళ్ళని పంపించాలి. దేవుని సన్నిధికి పంపించినప్పుడు మంచి మార్గం నడుస్తారు, మంచి బాటలో ఉంటాడు, మంచి మాటలు వస్తాయి. ఇప్పుడు చిన్నపిల్ల ఒకసారి కలిసి బదిలిస్తే భయంకరంగా మాటలు వస్తాయి. చూస్తుంది చిన్న బిడ్డే, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, పెద్ద పెద్ద మాటలు వస్తాయి. పిల్లలు సావాసాలు వెళ్ళినందువల్ల, చెడు సావాసాలు వెళ్ళినందువల్ల, క్రమము లేనందువల్ల క్రమశిక్షలే ఆ పిల్లలు వేస్తానుసరంగా మాట్లాడుతున్నారు, భయం లేకుండా మాట్లాడుతున్నారు. కనుక దేవుని వాక్యముతో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పసిపిల్లవాడు దేవునితో సమానం. మరి పసిపిల్ల దేవుని పోలి ఉన్నారు కనుక అలాంటి వారిని మనము ప్రభువు సన్నిధిగా పంపటానికి మాత్రం అభ్యంతరంగా ఉండకుండా వాళ్ళని పంపటానికి ప్రయత్నం చేయాలా. వాళ్ళని సండే స్కూల్కి పంపాలా, యవనస్తుని గుడికి పడగలా, ఈటిమిటికి పంపాలా, ఆరాధనకు వచ్చి అమ్మడి పెట్టుకోవాలా. వాళ్ళు దేవుని మాట వింటారు, దేవుని వాక్యం అంటారు. వారి హృదయంలో ఆ మాట నిలబడిపోతే బలపడతారు. రానుకల ఈ రోజున ఆ బాలుడు ఉన్నవారు ఒక జనాన్ని యూత్గా మారుతారు, యూత్గా ఉన్నవారు యవనస్తులు మారుతారు, యవనస్తులు ఒక విశ్వాసగా మారుతారు. మంచి సేవకుడుగా వాళ్ళే ఎక్కడి నుంచి రారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి ప్రార్థన లేకుండా, దేవుని సన్నిధికి పోకుండా, క్రమం లేకుండా పిల్లల చవలు ఇష్టానుసారి పెరుగుతానంటే మనం చూస్తున్న లోకములు ఎన్ని అలవాటుగా బానిసైపోయారు, ఎన్ని లోకానుసారంగా ఎన్ని బానిస అలవాట్లు అయిపోయారు. తాగుడుగా బానిస, అనేక రకరకాల లోక అలవాటుగా బానిస అయిపోయి తల్లిదండ్రులు వ్యతిరేకమైపోయి తల్లిదండ్రులు చూడరు. లోకములు జీవిస్తున్న వాళ్ళు తల్లిదండ్రులు చూడరు. లోకములు వెళ్తున్న వాళ్ళు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోరు. ఎందుకంటే అసలు లోకములో జీవించారు కనుక, లోకాన్ని అలవాట్లు ఉండే కనుక, కుటుంబాన్ని సరి చేసుకోలేడు కనుక అతను తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోలేరు. తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలంటే పిల్లల క్రమంలో పెంచాలి. తల్లిదండ్రుల పెంపకాన్ని బిడ్డలు తెలుసుకుంటారు, మమ్మల్ని అలా మేము కూడా చూడాలని. నేను మీరు చూసారు లేదు దేని బిళ్ళరా, మరి ఫోన్లో వచ్చింది, ఇద్దరు కుమారులు ఉన్నారు, తండ్రి ఒక ఆయన ఉన్నాడు. చూసారా ఫోన్లో, యూట్యూబ్లో వచ్చింది. ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ తండ్రి ఒక్కడు కూడా పోషించలేక ఆ బిడ్డను, ఆ తండ్రిని అనాథగా వదిలేస్తున్నారు. ఒక దినాన ఆ తండ్రి చిన్న కుమారుడు తీసుకొని అన్నయ్య దగ్గరికి వచ్చాడు. అన్నయ్య దగ్గరికి వచ్చినాడు కదా, అన్నయ్య నాన్న నేను సాగలేకపోతున్నాను, వింటున్నారా బాగా, నాన్న నేను పోషించలేకపోతున్నాను, నా భార్య పిల్ల నాకు చెక్కిపోతుంది కాబట్టి నాన్న నీ దగ్గర ఉంచుకో అన్నయ్య అని చెప్పాడు అన్నయ్యతో. అన్నయ్య ఏమన్నాడు, సరేలేరా పోతేబో ఎట్లా ఉంటా అనుకున్నా, అరే నా పిల్లలు నా భార్య నేను ఇంకొక ఈయన ఒక బరువా, నా భార్య నా పిల్లలు చిన్నప్పుడు మోతను కలిగినప్పుడు తెలియదా, వచ్చపోసినప్పుడు తెలియదా, చిన్నప్పుడు సాగు చంద్రచినాకంట ఆ ముసలి వృద్ధాపాయములు ఎక్కువైపోయి పిల్లలు భార్య ఈరోజు వచ్చిన వాళ్ళు గొప్ప. అయితే అన్న అంటున్నాడు కదా, నా వల్ల కాదయ్యా, తీసుకెళ్ళి అనాథ శరణాశ్రమం వదిలేద్దాం. అనాదిగా దిక్కులేని ఉంటారే అనాథశానం, ఇద్దరం వెళ్ళి అనాథశానం వదిలేద్దామని అన్నదమ్ములు ఏకమాటమై అన్నదమ్ములు తీసుకొని ప్రయాణం అవుతున్నప్పుడు వెనకాల ఇద్దరు వచ్చారు బంధువులు, స్నేహితులు వచ్చి, అరే అబ్బాయి ఎందుకురా మీ నాన్ని అనాథశానం వదిలేస్తున్నారన్నప్పుడు, ఏం చేశాడు మాకు, వయసులో సంపాదించి వ్యర్థం చేశాడు, పాడు చేశాడు, నిన్ను కన్నట్టమే గొప్ప సంగతి కదా,
నేను కంటమే గొప్ప సంగతి. ఈ లోకంలో నీకు ఇచ్చిన జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు, ఇంకా నీకేం ఆస్తి కావాలా అది గుర్తు చేసుకోకుండా అనాథ క్షణం వదిలేద్దాం తీసుకెళ్తున్నప్పుడు ఇద్దరు వచ్చి అన్నారు కదా, ఏంటి ఎక్కడ తీసుకెళ్తున్నప్పుడు అనాథ క్షణం వదిలేయటానికి పోతున్నాం, ఈయన సాకలేకపోతున్నాం మేము, మా పిల్లలు మా కాపురం ఎక్కుంది అన్నప్పుడు అప్పుడు ఒక మాట అంటాడు, ఏమి సంపాదించలేదు నువ్వు, నీకు ఇచ్చిన 2 ఎకరాలు ఏమైంది, ఏమైపోయింది 2 ఎకరాలు, రాజధానిలో 2 ఎకరాలు ఉంది కదా ఏమైంది అని ఆ పెద్ద ఆయనతో అన్నారంట. వెనకొచ్చినాడు. అప్పుడు చిన్నవాడు ఏం చేసి, ఒరే నాన్నకి 2 ఎకరాలు ఉందా, అయితే నాన్న నేను తీసుకెళ్ళిపోతా, నాన్నకు 2 ఎకరాలు నాకు తెలియదే, ఎప్పుడు చెప్పలేదు కదా, రాజధానిలో కోట్లు ఉంటుంది కదా, 2 ఎకరాలు ఉందా, అయితే నాన్న తీసుకెళ్ళిపోతానన్నాడు. అప్పుడు మళ్ళీ అన్న వచ్చి అంటున్నాడు కదా, ఎక్కడికి తీసుకెళ్ళేది ఇంటున్నారా బాగా, నాకు ఎక్కిపోతాడా నా నాన్న, రా నాన్న నేనే సాగుతానని చెప్పని నాన్నని వాళ్ళు ఆగదు ఈడిప్పుడు ఎప్పుడు డబ్బులు ఉన్నప్పుడు, పొలం ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు నాన్న కావాలా తల్లిదండ్రులు కావాలా, కానీ ఆస్తి లేనప్పుడు డబ్బు లేనప్పుడు అనాథలు వదిలేయాల, అనాథన అది న్యాయమా? కనుక దేని పిల్లరా జ్ఞాపకం తండ్రి అంటున్నాడు, అయ్యా ఆస్తి ఉన్నప్పుడు మేము నువ్వు చూస్తామన్నారు, కానీ నాకు ఏమీ లేదని తెలిసినప్పుడు నన్ను అనాథ క్షణం వదిలేస్తున్నారు. కాబట్టి డబ్బు కన్నా ఆస్తి కన్నా ఐశ్వర్యం కన్నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు గొప్ప. మనకు దేవుడు సృష్టికర తర్వాత తల్లిదండ్రులు గొప్ప. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కన్నా దేవుడు గొప్ప అయినప్పుడు తల్లిదండ్రులు కూడా గొప్ప అంటే వారు. కనుక దేని పిల్లరా పిల్లలను అలా చూడాలి అంటే చిన్నప్పుడు క్రమలు పెంచాలి. క్రమశిక్షణ పెరిగినప్పుడు క్రమంగా తల్లిదండ్రులు చూసుకున్నారు. ఈ రోజున మనము అనేక మంది దేని పిల్లరా చిన్నతనమే చంద్రుని పెద్ద చేసి ఆ పిల్లలు ఎక్కువచ్చిన తల్లిదండ్రులు బోరుబవుతారు. పిల్లలు పెద్దవారైన తర్వాత ఆ తల్లిదండ్రులు వాళ్ళేగా, లోకంలో పెరిగిన వాళ్ళేగా తల్లిదండ్రులు. క్రమశిక్షణ ఎవరు విడిచిపెట్టడని తల్లిదండ్రులు, రేపు నాకు ఈ భవిష్యత్తే కదా, నాకు ఈ దారే కదా, ఈరోజు కొలత కదా నాకు కొలిచేది, ఈ రోజున పెట్టి నా పరిస్థితి నాకు వచ్చేది తెలుసుకుంటారు. కనుక దేని బిళ్ళరా దేవుడు వాక్యం అనేది చిన్న బిడ్డల ప్రభువుని ఆటంకపరచబాకని, దేవుని రాజ్యము ఎలాంటి వారిది ప్రభు దగ్గర ఏమాట. కనుక ఎవరు పంపించారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు సామెతల గ్రంథము 22వ అధ్యాయము ఏమైనా వాక్యం ఉంది 6వ వచనం, 22వ 6వ వచనం, సామెతల గ్రంథం 22వ 6వ వచనం చదువుదాం 20వ వచనం. బాలుడు నడవలసిన త్రామను వాడికి నేర్పము, వాడి పెద్దడు దాన్ని చప్పడకూడదు. హల్లేలూయా. బాలు చిన్నపిల్లలని ఈ రోజున వాక్యం, బాలుడు నడవ త్రావ చిన్నప్పుడు నడిపించు, మొక్క అయినప్పుడు వంగకపోతే మానేనకు వంగడు, మానేనకు వంగరు. లోకానుసారి పిల్లలు వెళ్ళిపోతున్నారు, బయట ఏం జరుగుతుందో, ఎవరు సావాసాలు వెళ్తున్నారో ఏ మాట తెలుసుగా మనకు తెలియదు. కనుక బాలుడిగా ఉన్నప్పుడే బాల్యమించే ప్రభుత్వానికి నడిపించు. వారు దేవుని సన్నిధిలో పెరిగి పెద్దవారి నుంచి దారి నుంచి తెలిగిపారు. ఇప్పటి నుంచే సండే స్కూల్కి వెళుతూ, ఇప్పటి నుంచే వాక్యాలు వెతుకుతూ, ఇప్పుడే ప్రార్థనలు వెతుకుతూ దేవుడు తెలుసుకుంటే పెద్ద అయినాక దారి నుంచి తొలగిపాడు. క్రమశిక్షణగా ఉంటారు, క్రమములే పెరుగుతారు. కనుకని ఆ పెద్ద దారి నుంచి పోకుండా ఉండాలంటే బాల్యమించే వాడిని పంపించాలా. ఆపబాకండి, బాలమించే క్రమశిక్షణలో పంపించండి. మనకు దేవుని సన్నిధికి తీసుకురాన్నప్పుడు దేవుని వాక్యంలో విరుగుతారు. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక మాట చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు శిక్షలను బాధలను పెంచండి. ఏమని చెప్పాడు? తండ్రులారా. తల్లిదండ్రులు చెప్తున్నారు బిడ్డ విషయాలు, ఎవరికైనా చెప్పరండి. తండ్రులారా, తల్లిదండ్రుల మీ పిల్లల కోపం రేపకండి, ప్రభువుకు శిక్షలు బోధలు పెంచండి, దేవుని సన్నిధికి పంపించండి, దేవుని మార్గాన్ని పెంచండి, వాక్యంలో పెంచండి, ప్రార్థన పెంచండి, దేవుని పాటలు పెంచండి. వారు పెరిగి పెద్ద నుంచి దాన్ని తెలియ వారి కోపం రేపక ప్రభుకు శిక్షలు బోధలు వాడి పెంచమని దేవుడి వాక్యం చెలిపిస్తున్నాడు. కనుక దేని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యం మన బిడ్డలు ఎలాగా పెంచుతున్నాం? ప్రార్థన పెంచగలుగుతున్నామా? రాత్రి ఎలా కుటుంబాలను మీ పిల్లలతో మీరు కూర్చొని ప్రార్థన జరిపిస్తున్నారా? మీ పిల్లలకు వాక్యం చదివిస్తున్నారా? మీ పిల్లలు ప్రార్థన నేర్పిస్తున్నారా? మీ పిల్లల వాక్యం మెదుగుతుంటే చాలా మంచిది. వాళ్ళు వర్ధలపడతారు,
వాళ్ళు దీవించబడతారు, ఆశీర్వించబడతారు. రానుకల మంచి నీ కళ్ళ ముందే మంచి ఉద్యోగస్తులు, నీ కళ్ళ మంచి మంచి సేవకులు, నీ కళ్ళ మంచి సువార్థికులు ప్రభు బిడ్డగా నీకు పేరు తెస్తారు, దేవుడికి మహిమ తెస్తారు. బయటికి పోయినప్పుడు మన పిల్లని ఈ రోజుగా వదిలిపెడితే లోకాంతరంగా అనేక సమస్యలు వచ్చినప్పుడు ఎవరు ఈ పిల్లని కన్నాడు అన్నప్పుడు పలాని పిల్లవా ఈ తల్లిది అన్నప్పుడు ఎంత అవమానం, ఎంత అవమానం. వాడు చెడు మార్గం వెళుతున్నప్పుడు అదే మంచి మార్గం వెళుతూ మంచి స్వార్థికుడు, లేకపోతే ఒక సేవకుడు, ఒక ఉద్యోగస్తుడు, ఒక కలెక్టర్, ఒక ఆఫీసర్ అయినప్పుడు ఎవరయ్యే పిల్లాడు పలాని బాబు మంచిగా ఉంటాడు, దేవుడు జీవించాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి ఆఫీసర్ ఇచ్చాడు. ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. కనుక దేని బిళ్ళరా ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి? చిన్నతనం నుంచే రావాలి. చిన్నతనం నుంచి వస్తున్నప్పుడు చిన్న అయిన మొక్కని కరెక్ట్గా దానికి ఏదో ఒక సపోర్ట్ కనుక పెడితే చక్కగా వెళ్ళిపోద్ది. అదే కనుక వదిలేస్తే ఇష్టానుసారంగా వంకరగా వెళ్ళిపోద్ది. కనుక చిన్నప్పటి నుంచే క్రమంలో పెంచుకొచ్చినట్టు మొక్కని మన బిడ్డల క్రమంలో దేవుడి వాక్యం నేనుగా చెప్తున్నాడు. తండ్రులారా మీ పిల్లల కాప రాకొద్దు, దేవునికి ఇష్టమైన రీతిలో పెంచండి. ప్రభు యొక్క శిక్షలు బోధలు పెంచండి, వారిని బోధలు పెంచండి. లేస్తే ప్రభు మాటలు, దేవుడు ఏమన్నాడు? బోధల్లో పెరగాలి. దేవుని సలహా పెరిగినప్పుడు మంచి ప్రయోజకులు అయ్యారు. లూకాసు వార్త బైబిల్ తీసుకుందాం, 2వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనం చదువుదాం. పిల్లలు సబ్జెక్ట్ అయినా ఉన్నాం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందొచ్చు, నేను దేవుని దయ ఆయన మీద ఉన్నాను. చప్పటి పడదాం హల్లెలూయా. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండును, దేవుని దయ ఆయన మీద ఉండును. ఎప్పుడు? చిన్నప్పటి నుంచి ప్రభువులు పెరుగుతున్నప్పుడు, చిన్నప్పటి నుంచి దేవుని వాక్యానుసారం, చిన్నప్పటి నుంచి దేవుని మార్గం నడుస్తున్నప్పుడు, పెరిగి పెద్ద అవుతున్నప్పుడు ఏమనంట? దేవుని దయ ఆ బిడ్డల పైన. ఎవరి దయకాలం మనకి? మన పిల్లలకు ఎవరి దయకాలం? మన దయ, దేవుని దయ మన పిల్లలకు కావాల. తల్లిదండ్రులు కోరు, కానీ నేనేదో కోరు, నా పిల్లల దేవుని దయ ఉండాలి, దేవుని పెంచాలి. అలాగని దేవుని దయ ఆయన మీద ఉండును. అలాగని 22:52 వచనం చదివితే చక్కని మాట. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండును. చప్పలు కదా ఒకసారి హల్లెలూయా. యేసు అంతటి వాడి దేవుని దయ, మనిషి దయ, జ్ఞానమందును వయసునందును దేవుడు వర్ధిల్లాడు. ప్రభువారి జ్ఞానమందును వయసునందును దేవుని దయను మనుషులు వర్ధిల్లారు. మన పిల్లలు వర్ధిల్లాలంటే మనం ఏ దయలో పెరగాలి? మన పిల్లలు దేవుని దయలు, దేవుని కృపలు, దేవుని మార్గములు పెంచాలి. ఈరోజున వాక్యం దేవుని బిడ్డలారా ఏమాత్రం ప్రార్థనకి పంపించడానికి అక్కడ ఎంకరేజ్ చేయండి, రెడీ చేయండి. సండే స్కూల్కి పంపండి, రెడీ చేయండి. ఈరోజు ప్రత్యేక ఎందుకంటే సండే స్కూల్కి రావటం పిల్లలు. అందుకే ఈ వాక్యం నిన్న మొన్న నుంచే నేను సిద్ధపడిందా. దేవుని సన్నిధికి పంపడం వెనకాల బాకండి, ప్రభు మార్గాలు పంపించనగా బాకండి. సండే స్కూల్కి పంపండి. పోయిన వారం ఏమీ నేర్చుకున్నారు రేపు నీకు చెప్తారు. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ నేర్పిస్తున్నాం, వామిద్యలు నేర్పిస్తున్నాం, రకరకాలుగా దేని బిడ్డ బలపరచాలని. గతకాలం చర్చిలాక అల్లాడిపడి చర్చి ఇచ్చారు చక్కగా. సండే స్కూల్ అన్ని ప్రోగ్రాలు జరుగుతుంది. మీరు పంపించడం మీ వంతు, బలపరచడం మా వంతు. దేవుడు సన్నిధులు బలపరచు అనేక వాక్యాల ద్వారా బలపరుచుంటారు. కాబట్టి సండే స్కూల్ కానీ యవనస్తుల మీటింగ్ కానీ వీటి మీటింగ్ ఏ మీటింగ్లకు పంపడానికి వెనకాడబాకండి. కాబట్టి మన పిల్లలు విద్యందును జ్ఞానమందును వయసునందును దేవుని మనుషులు వర్ధిల్లాల. ఎవరి ఓన్లీ విద్యే కాదండి, దేవుని దయ కూడా కావాలా. విద్య ఎలాగుందో దేవుని దయ ఉండాలా, దేవుని కృప ఉండాలా, దేవుని కృపలో మనం పెరగాలి అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు జ్ఞానమందును వయసుని దేవుని వర్ధిల్లాడు, ప్రపంచానికి దేవుడు. కనుక మన పిల్లలుగా ప్రభువులో పెరగాలి జ్ఞాపకం చేస్తున్నా. దావీదు అందరికీ తెలుసు. దావీదు అంటున్న మహారాజు ఆయన. గతకాల గొర్రెలు కాసేవాడు దావీదు. అడవుల్లో కొండలో గొర్రెలు కాసేది దావీదు. ఎవరు పట్టించుకుని 8 మంది అన్నదమ్ములు ఉండే కానీ ఆయన ఏమో తీసేసారు గొర్రెలు కావడం అడవులు. అలాంటి వాడి దేవుడు చిన్నప్పటి నుంచి దావీదు దేవుతలు ఉన్నాడు.
భయభక్తులు తీసుకొచ్చి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రెండో రాజుగా సింహాసనం కూర్చోబెట్టాడు. చప్పలు కదా హల్లెలూయా అలగారు. ఇశ్రాయేలు ప్రజలకు రెండో రాజు దావీదు, గొర్రెల కాపరి, అడవుల్లో కొండలో గొర్రెలు కాస్తున్న దావీదు ఎందుకు రాజు అయ్యాడు? దేవుళ్ళు ఉన్నాడు. చిన్నప్పుడే క్రమశిక్షణ పెరిగారు, దైవనింద భయభక్తులు పెరిగారు. క్రమశిక్షణ దావీదులు దేవుడు మర్చిపోకుండా 8 అన్నదమ్ములుంటే 7 పనికి రాలేదు. 8వ వాడు చిన్నోడు దేవుడు రాజుకు పనికి వచ్చాడు. కనుకనే సింహాసనం కూర్చొని రాజును చేశాడు. ఎంత గొప్ప దేవుడు! దావీదులో ఉన్న దావీదు దీవించబడ్డా. యోసేపు మరి 12 మంది అన్నదమ్ములు ఉన్నా కానీ యోసేపు దేవుని భయభక్తులు క్రమశిక్షణ పెరిగాడు. యోసేపు యాకోబు సంతానం 12 మంది సంతానం. యోసేపు దేవుని భయభక్తులు కలిగాడు. అన్నదమ్ములు ఓర్చుగా అమ్మివేసినప్పుడు, ఇతర దేశాలకు అమ్మివేసినప్పుడు ఒక బానిసకి వెళ్ళాడు. ఈజిప్టుకి ఒక బానిసకి వెళ్ళాడు. ఖైదీగా రకరకాల ఎన్నో శ్రమలు పడి బాధపడిన దేవుని మాత్రం విడిచిపెట్టలా. చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగి ఉన్న యోసేపు క్రమశిక్షణగా ఉన్నాడు. అన్నదమ్ములు అమ్మివేసిన, కొట్టిన, బాధించిన, బాధపడలా. ఎన్నో సమస్యలు ఎదురైనా ఖైదీగా వెళ్ళాడు. చెరసాల బానిసగా ఉన్నాడు, చెరసాల ఖైదీగా ఉన్నాడు. అయినా భరించాడు. ఏ ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. తండ్రి ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. అలాంటప్పుడు దేవుడు యోసేపుని జ్ఞాపకం చేసుకొని, చిన్నప్పుడు ఆ క్రమాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన ఆగించి ఐగుప్తుకి ప్రదానం చేశాడు. చప్పలు కూడా హల్లెలూయా. యోసేపు ఒక్కడండి దేశం కాని దేశం అమ్మి వేయబడిన వాడు, ఒక బానిస. తర్వాత అక్కడికి వెళ్ళి పోతప్పుడు ఒక శోధన చేసి చెరసాల బంధించారు. ఖైదీగా ఉన్నటువంటి దేవుని బిడ్డల ఆ యోసేపు ఐగుప్తుల ఖైదీగా ఉన్నాడు. ఒక దినాన మా ప్రధాని అయ్యాడు. దేవుడి దీవెనండి. మన బిడ్డలు దీవించబడుగుతారు, ఆశించబడతారు. చిన్నప్పుడు ప్రభుత్వాలు వదిలేసింది అన్న ఒక్కగానొక్క వాడు పుడితే మొక్కుకొని ప్రభుత్వానికి అప్పగించి మందిరం వదిలేసి, నా కుమారుని మందిరం వదిలేస్తున్నాను ప్రభు అంది. మందిరం వదిలిపెట్టినప్పుడు ఆ మందిరములో క్రమశిక్షణ పెరిగి పెద్దవాడే ఆయన ఏవాడంట, అభిషేకించి గొప్ప ప్రవక్త అయ్యాడు. చెప్పడం కదా హల్లెలూయా. మందిరంలో పెరిగినటువంటి సమూయేలు గారు ఏమేడంటే గొప్ప ప్రవక్త, రాజును అభిషేకించిన ప్రవక్త. ఎంత దీవెనకరమండి. చిన్నప్పటి నుంచి భయభక్తులు కలిగినటువంటి ఎస్తేరు సామాన్య వ్యక్తి, పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఆమెకు దినాన చెడు ప్రభుత్వంలో భయభక్తులు ఉంది కాబట్టి మహారాణిని చేశాడు దేవుడు. మనం రాణి కావాలంటే కాలం, మనం రాజు కాలం, మన కలెక్టర్ కావాలంటే కాలం. దేవుడు చెయ్యాలా? చెయ్యాలన్నా, మన బిడ్డలు మన కళ్ళ ముందు గొప్ప స్థితిలో ఉండాలన్నా, మన బిడ్డలు మనం మంచి ఆఫీసర్ కావాలన్నా అది దేవుడికి సమస్య సాధ్యం. కానీ మనం చదివించే వరకే, మనం పోషించే వరకు, మనం నడిపించే వరకని తర్వాత కార్యాలయం ఆయన ఎక్కడ ఎవరిని పెట్టాలో, ఎక్కడ ఎవడ జీవించాలో, ఎక్కడి స్థాయిలో ఆయన కనుక మనం ఆయన మీద ఆధారపడదాం. ఈ రోజున ప్రభుత్వంలో మనం బిడ్డలు పెంచుకుందాం. మన పిల్లల్ని క్రమశిక్షణగా వదిలేద్దామండి ప్రభు దగ్గరికి. సినిమాలకు పానీ బాకండి, చికారులకు పానీ బాకండి, చెడు సాగులు పానీ, మరొక ఆటల పానీ బాకండి. దేవుడి చదువుకు ఆటంకపరచవద్దు. బైబిల్ చదువు, మార్కు సువార్తలోని మనం చదువుకున్న వాక్యంలోని దేవుని వాక్యం ఉంటున్న మనం దేవుని బిడ్డరా చివరికి మాట చదువుకుందాం. స్తోత్రాలు. మార్కు సువార్త 10వ అధ్యాయము 14 వచనం మరొకసారి చదివి ముగించుకుందాం. స్తోత్ర. చిన్న బిడ్డలు యేసు 14 వచనం 10వ అధ్యాయం మార్కు సువార్త 14 అధ్యాయం. యేసు అది చూసి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారికి ఆటంకపరచవద్దని, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరించని వాడు ప్రవేశించడని నిశ్చయముగా చెప్పుచునని చెప్పి ఆ బిడ్డను ఎత్తుకొని కౌగిలించుకొని వారిని చేతుల నుంచి ఆశీర్వించిన స్తోత్రాలు. చదవబడదా? నీ పిల్లలు దేవుని చేత ఆశీర్వించబడాలా? దేవుడిని పిల్లల్ని ఎత్తుకోవాలా? నీ పిల్లలు కౌగిలించుకోవాలా? నీ పిల్లలు ఆశీర్వించాలా అంటే ప్రభుత్వానికి మాత్రం ఆటంకపరచవద్దని ప్రభువుకు అప్పగించేద్దాం. దేవుని పెంచుకుందాం, దేవుని మార్గం పెంచుదాం. వాళ్ళు పాటలు నేర్చుకుంటారు, ప్రార్థనలు బలపడతారు, వాక్యాలు పడతారు. రానుక నీ కళ్ళ ముందే మంచి ప్రయోజకులు అవుతారు, మంచి ఆఫీసర్లు అవుతారు, మంచి ఉద్యోగస్తులు అవుతారు, మంచి సేవకులు అవుతారు, వర్ధిల్లుతాడు.
క్రమములో దేవుని క్రమంలో పెరిగిన వారందరిని చూపెట్టాను. ఇంకా అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ వర్ధిల్లబడ్డ ఈ రోజున దేవుని కూడా ఆశించబడ్డారు. కాబట్టి మన పిల్లలను దేవుని చెన కనుక పంపడానికి ఆటంకపరిస్తే మాత్రం దేవుని రాజ్యాన్ని మనం పోగొట్టుకున్నట్టే. అమ్మ ప్రార్థనకు వచ్చిన మీటింగ్లోకి ఏది పోయినా కానీ చిన్న బిడ్డల ప్రభువు సన్నిధిగా రానికుండా ఆటంకపరిచే దేవుని రాజ్యము వారికి లేదంటున్నాడు, పరలోకం వారికి లేదంటున్నాడు. చిన్న బిడ్డలను ఆటంకపరచగా ప్రభువు సన్నిధిగా పంపించేవాడు నిత్యరాజ్య వారసులు అన్నాడు. కాబట్టి నిత్యరాజ్య వారసం కావాలంటే పరలోకము కావాలని ఆయన పరలోకను అంగీకరించకుండా అనేక మంది దేవుని రాణిలు. కాబట్టి ఆయన అంగీకరించాలంటే ప్రభు రాజ్యం కావాలంటే మనం ప్రభు సన్నిధిగా పంపించడం అంగీకరించి దేవుని రాజ్యాన్ని వారసులు ఆయన రాజ్యం మనం ఉందాం. ఆ పరలోక పట్టణం మంగళ శృంగార పట్టణం ఆయనతో కలిసి మనం ఉండాలి. మన పిల్లలు కూడా ఆ మంచి ఉన్నతమైన ఆఫీసులు కానీ ఉద్యోగాలు కానీ ఏమైతే దేవుడు అవి చేసి దేవుడు ఒక ఉన్నత మంచి తల్లిదండ్రులకి పేరు తేవాలి. పలాని పిల్లడు ఎవడా, పలాని అబ్బాయి, బా ఎంత మంచి పిల్లండి, దేవుడు దీవించాడు. ఎందుకని అలాంటి దీవుల్లో పొందుకుంటూ దేవుని కృపల బలపడాలంటే దేవుని రాజ్యం పొందుకోవాలంటే దేవుని బిడ్డల మనము మన బిడ్డలను ప్రభుత్వానికి నిలబెద్దాం, ప్రభుత్వాన్ని పెంచుకుందాం. ఏపీసీ రాసిన తండ్రి పిల్లల కోపం రేపగా ప్రభుత్వ శిక్షలను బాధలు ప్రభుత్వానికి పంపించండి. మీరు పంపడం మేము వంతు, బలపరిచే ముందు ఒక పిల్లలు రాప మేము ఇంటికి వదిలిపెడతాం. ఏం భయపడక్కలేదు, సండే స్కూల్ జరుగుతుంది. మరి పిల్లలు కూడా ఇన్స్ట్రుమెంట్ నేర్పిస్తున్నాం, వామిజల రకాలుగా పాటలు నేర్పిస్తున్నాం, కొరియోగ్రాఫ్ అన్నీ నేర్పిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని పంపడానికి ఆటంకం ప్రతి తల్లిదండ్రి ఒకరి కాదండి, అందరి తల్లిదండ్రులు మా పిల్లలు కూడా చెప్తా ప్రభు దగ్గరికి ఆటంకపరచవద్దు, దేవురాజ్యం పంపించాలా. కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపకం చేస్తూ అనేక నలుగురు కుమార్తెలు దేవుని పిల్లల మరి ముగ్గురు నేనే బాప్తీసం ఇచ్చా, ఇంకొకరు ఉంది ముగ్గురికి ఇచ్చా. ప్రభువులు పెంచుతున్నారు. అప్పుడు ఇప్పుడు పరిశుద్ధ ఆత్మతో నింపబడుతుంది. ప్రభువులు పెంచుతున్నాం అంటే పొగడత కాదు, ప్రభువులో ఉంటున్నారు కాబట్టి దేవుని శైలి పెంచుతున్నాం. కాబట్టి దేవుని మార్గాన్ని మన బిడ్డలు కూడా పెంచాలని మనం చేస్తున్నాం. దేవుడు ఈ మాట దీవించను కాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల చదవడ వాక్యం దించినైనా ప్రతి తల్లిదండ్రులు కూడా బిడ్డలను మీ సన్నిధికి నడిపించే బిడ్డగా నీ సన్నిధిలో తండ్రి పెంచే బిడ్డ సహాయం చేయమని, క్రమాన్ని నేర్పించమని, ఆత్మీయులు పెంచమని, ఆ పిల్లలు పెరిగి తల్లిదండ్రులు మంచి రానుక మంచి భవిష్యత్తు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మొన్న బల్ల తీసుకున్న వారు